ఇక్కడ చేపలను కుప్పలు కుప్పలుగా పడేస్తారు. ఇక్కడ కొంతమంది మన మీద కోపంగా ఉన్నారు, ఎందుకో తెలియదు. ఇక్కడ చేపల్ని కేజీలు లెక్కన అమ్ముతున్నారు. అయ్యి బాబు, కొద్దిగా ఉంటే కొట్టేసిలా ఉన్నారు. ఇవి కట్ చేపలు అండి. ఇవి కేజీ వచ్చి 200. సో మట్లపాలెం చేపల మార్కెట్ లో చవకన్న పదాన్ని మర్చిపోండి. పీతలు జత అయితే 80 రూపాయలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మల్లేష్ విహారీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం అయితే మట్లపాలెం ఫిష్ మార్కెట్ కి అయితే వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే మట్లపాలెం అయితే వెళ్తున్నాం చేపల మార్కెట్ కి. సో మనం అక్కడికి వెళ్ళి అన్ని చూసిన అన్ని మాట్లాడుకుందాం. సో టైం అయితే ఇప్పుడు 5 o'clock అయింది. ఎగ్జాక్ట్లీ 5 o'clock అయింది టైం అయితే. ఇప్పుడు మట్లపాలెం మనం ఫిష్ మార్కెట్ అయితే వెళ్తున్నాం. ఇది మనకి కాకినాడ నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటది. కాకినాడ నుంచి యానవల్లి రూట్ అండి ఇది. మట్లపాలెం ఒక పక్క మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఫేమస్ అయితే, మరో పక్క ఈ ఫిష్ మార్కెట్. సో ఈ ఫిష్ మార్కెట్ అయితే మీకు కాకినాడ నుంచి 10-12 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది, యానవల్లి రూట్ లో. సో నేనైతే పొద్దున్నే లేచి వచ్చేసాను ఇక్కడికి. యాక్చువల్ గా ఇది 3:30-4 టైం కి స్టార్ట్ అయిపోద్ది ఫిష్ మార్కెట్ అనేది. సో ఈ రోజు నేను లేట్ అయ్యాను. సో 5 o'clock కల్లా ఈ ఫిష్ మార్కెట్ కి వచ్చేసా. సో ఇక్కడైతే చేపల్ని కేజీ లెక్క అమ్ముతారు, రొయ్యల్ని బకెట్ లెక్క అమ్ముతారు. సో అవేంటో చూసేద్దాం మనం. చాలా మంది ఇక్కడ తక్కువ రేట్లో దొరుకుతాయని అంటారు. సో వీళ్ళని అడిగి ఏది ఎంత పడుతుంది ఏంటో తెలుసుకుందాం. ఇది ఎంత 250 అంటే బకెట్ 950. చెన్నై కాలరయ్యి విన్నారా? ఈ బకెట్ రైలు వచ్చి 950 అంట. ఇక్కడ పీతలు కూడా ఉన్నాయి. వీటిని బకెట్ తో అమ్ముతారు, విడివిడిగా అమ్ముతారు. చూద్దాం. ఒక రొయ్య సైజు పెట్టి అమ్ముతారు అనుకుంటా. బకెట్ అమ్ముతారు పీతలు. జత ఎంత? జత ఎంత? 80 అంటే 140 పట్టదా? ఏం తగ్గదంగా అంతేనా? విన్నారు కదా, పీతలు జత అయితే 80 రూపాయలు, ఎక్కువ తీసుకుంటే తగ్గుతుందంట. ఇక్కడ ఎక్కువగా బాగా పీతలు ఫేమస్ అండి ఇక్కడ. సో ఇది చాలా పెద్ద చేపల మార్కెట్ అండి. ఇది ఎక్కడి నుంచే మీకు అన్నిటికి కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. అన్నిటికీ అంటే కాకినాడ చుట్టుపక్కల పెద్దపురం వరకు కూడా ప్రతి చేపల మార్కెట్ కి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇక్కడ సముద్రం చేపల కంటే కాలువ చేపలు, చెరువు చేపలు బాగా దొరుకుతాయి. సముద్ర చేపలు కూడా దొరుకుతాయి అనుకోండి, కొంచెం తక్కువ. మార్నింగ్ వర్షం పడింది కదా, ఇలాగే ఉంటది. ఎగ్జాక్ట్లీగా 3:30 స్టార్ట్ అవుద్ది, 9:30 కల్లా మొత్తం క్లోజ్. ఇక్కడ చేపలను కుప్పలు కుప్పలుగా పడేస్తారు. వ్యాన్లు వస్తుంటే లోడ్ చేసుకుంటే మొత్తం అన్నిటికి స్ప్రెడ్ చేస్తాయి. 9:30 కల్లా మొత్తం ఇక్కడ ఎవ్వరూ ఉండరు. కొంతమంది ఇక్కడే కొనుక్కుని ఇక్కడే అమ్మేస్తుంటారు. ఇది ఎలాగ బకెట్? ఎలాగ బకెట్ ఎలాగంటే 900. ఇక్కడ కొంతమంది మన మీద కోపంగా ఉన్నారు, ఎందుకో తెలీదు. 100 కాదు, 200 కాదు, 900 అంట బకెట్ అది. బాగా తీసుకుంటున్నారు స్వామి. బకెట్ 100 రూపాయలకండి చాలా అందరు కడుతున్నారు. బయట 100 రూపాయలు. ఏ చౌక ఇక్కడ గుడ్డు 900. చాలా మంది చౌక చౌక అన్నారు కానీ ఇక్కడైతే బయట వచ్చి 700, 800, 900 దాకా ఉంది. కాలం వేయండి. ఇది మామూలు చెరువు రైస్ సైజు బట్టి బకెట్ కాస్ట్ పెరుగుతుంది. 100 ఎందుకు చెప్తారండి? మరిగిపోయింది ఎందుకు? అదే విన్నారా, చాలా మంది యూట్యూబర్స్ ఏంటంటే ఇక్కడ చవక 100 రూపాయలు, 200 చెప్తున్నారు బకెట్ వచ్చి. కానీ బకెట్ 100, 200 కాదు, రైస్ సైజు పెట్టి ఉంటది అనమాట. రైస్ సైజు పెట్టి మనకి బకెట్ ఉన్నది 700, 800, 900 కూడా ఉంటది. బయట ఎంత ఇది? 900. అయ్యా 900 అండి. 900 పుల్లిగా అయితే అయ్యా, పుల్లిగా అయితే 1000. ఈ బకెట్ 900, పుల్లిగా వేస్తే 1000 రూపాయలు అంట. వీళ్ళ కోపానికి కారణం ఏంటో తెలిసింది. ఎందుకంటే చాలా మంది యూట్యూబర్స్ ఇక్కడ చౌక అని చెప్పేసి 100 రూపాయలకి 200కి బకెట్ వచ్చేస్తుంది, చేపలు కానీ రొయ్యలు కానీ అని చెప్తున్నారు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత 700, 800, 900 చెప్తున్నారు ఇక్కడ. అందుకు మన మీద చాలా కోపంగా ఉన్నారు, కొట్టేసేలా ఉన్నారు కూడా గట్టిగా మాట్లాడితే. ఇక్కడ చేపల్ని కేజీ లెక్క అమ్ముతున్నారు. ఇవి కట్ట చేపల్లో ఉన్నాయి. అల్లి బకెట్ 1500 వేసుకెళ్ళి పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా ఎండ కొండ తిరగ 1500 వేసుకెళ్తా. 200, 300 బకెట్ వచ్చి 300, 400 అని చెప్తున్నారు.
వాళ్ళు అందుకని బాధపడుతున్నారు వాళ్ళు. అదే రై సైజ్ పెట్టి మీకు రేట్ పెరుగుతుంది. యాడ్ సరుకు అయితే రేట్ ఎక్కువ, చెరువు సరుకు అయితే రేట్ తక్కువ. అవును. దానికి దీనికి ఉంటదండి. ఇక్కడ నుంచి మళ్ళీ బయటికి ఎక్స్పోర్ట్ చేస్తారా అవి? బయట కూర మార్కెట్, ఓన్లీ కూర మార్కెట్. ఎక్కడ దాకా? మా పెద్దపురం దాకా తీసుకెళ్తారు. బయట అంతేనే 200 500. అయ్యి బాబు కొద్దిగా ఉంటే కొట్టేసిలా ఉన్నారు. ఎలాగండి ఇది చేపలు? ఇది కేజీ బకెట్ 150. అది ఎలాగండి బకెట్? ఇది 900. సో విన్నారా, ఇక్కడ రైలు కానీ చేపలు కానీ బకెట్ అన్నది ఆ సైజ్ పెట్టి ఉంటది. కానీ చాలా మంది 100, 200 కాదు, ఇక్కడ 700, 800, 900 ఉంటది. సో ఇంకా ఇక్కడే ఉంటే ఇంకా వీళ్ళు కుట్టించేలా ఉన్నారు. అలా దయచేసి అలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వకండి. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఇక్కడ చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో చాలా మంది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ బకెట్ వచ్చి మొత్తం 700, 800, 900 ఉంటుంది. కేజీ 300 అంట. ఈ పెద్ద ఒకటే ఉంటది, ఖచ్చితంగా ఉంటది. కేజీ ఈజీగా ఉంటది. ఇవి కట్ చేపలు అండి. ఇవి కేజీ వచ్చి 250 రూపాయలు చెప్తున్నారు. అది కూడా సైజుని బట్టి ఉంటుందండి. ఇది మీడియం అనమాట, మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు. సో ఈ రెండు కలిపి కేజీ వచ్చింది. ఒక చేప 1/2 కేజీ అనమాట. 250 రూపాయలు, పర్లేదు కదా. దీనికంటే పెద్దది ఉంది, అదైతే 450 రూపాయలు అంట. ఎలాగండి పీతలు? మొత్తం కలిపి 500? 10 ఉన్నాయి. అంటే లెక్కన ఒకటి ఎంత పట్టదు? 50 రూపాయలు పట్టదు. ఈ పీతలు వచ్చి 500 పడుతుందండి. పక్కన చూస్తారా ఎండు చేపలు ఉన్నాయి, అవి కూడా బయటలో అమ్మేస్తారు. ఇవి కూడా తక్కువే ఉండవు, దాని తగ్గట్టు అదే రేటు ఉంటది. ఈ పీతలు వచ్చి 500 అంట. 10 ఉన్నాయి. దీనికి మేము బేరం ఆడి 200కి 6 పీతలు అయితే ఎంచుకున్నాం. చెప్పాను కదా ఇక్కడ పీతలు బాగా దొరుకుతాయని. ఇందాక మీరు చూస్తారు కదా ఆ ట్రేలో ఉన్నాగా, అక్కడ జత అయితే 80 రూపాయలు. ఇక్కడైతే మనకి 6 కలిపి 200 పడ్డది. సో మనోడు మనకి బాగా చౌకగా ఇచ్చాడు. ఎక్కువ ఇక్కడ సో ఆ ఫిష్ మార్కెట్ లో మనకి చాలా మంది యూట్యూబర్స్ అయితే రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఎందుకంటే అక్కడ బకెట్ వచ్చి 100, 200 అయితే కాదు. ఆ రొయ్యలు అయితే సైజు పెట్టి ఉంటది. 700, 800, 900, 1000 అలా వరకు ఉంటది. అలా ఫిష్ అనుకోండి బకెట్ వచ్చి ఒక సైజ్ పెట్టి ఉంటది కాస్ట్. అంతేగాని 100కి 200కి అయితే రాదు. అక్కడ చూసారుగా చాలా మంది ఎలాగా రియాక్ట్ అవుతున్నారు. అందుకే మేము బయటకి అయితే వచ్చేసాం. సో మట్లపాలెం చేపల మార్కెట్ లో చవక అన్న పదాన్ని మర్చిపోండి. ఎందుకంటే ఇక్కడ చవక అంటే 100కి 200కి రాదు. రొయ్యలు అయితే రైలు సైజు పెట్టి ఉంటది. కాస్ట్ అన్నది 700, 800, 1000 అలా ఉంటది. అది ఫిష్ అనుకోండి దాని సైజ్ పెట్టి ఉంటది. అంతేగాని 100కి 200కి రాదు. ఇక్కడికి వస్తే చాలా మంది తిడుతున్నారు కూడా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.